నయీం క్రైమ్ హిస్టరీలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నానక్రామ్గూడలో చనిపోయిన ఓ ప్రముఖ హీరోయిన్ కు చెందిన 6 ఎకరాల భూమిని పోలీసులతో కలిసి కబ్జా చేశాడు నయీం. దీనికి సహకరించినందుకు అప్పటికి సీఐకి రాయదుర్గంలో ఖరీదైన డూప్లెక్స్ బంగ్లాను నయీం గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులతో కలిసి ఎల్బీ నగర్ లో 2500 గజాల్లో ఉన్న షాపింగ్ మాల్ కబ్జా చేశాడు నయీం. రీసెంట్ గా గుంటూరులో రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు ఓ పోలీస్ కమిషనర్ కు 5 కోట్ల రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. ఇక నయీం భాగస్వామిగా దుబాయ్లో ఓ సూట్ కేస్ కంపెనీని ఓ పోలీస్ ఉన్నత అధికారి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సంగారెడ్డిలో ఓ గార్డెన్ ను డెన్ గా ఏర్పాటు చేసుకున్నాడు నయీం. అందులో రీసెంట్ గా 15 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడు. వికారాబాద్ లో నయీం మంజిల్ పేరుతో మరో డెన్ ను ఏర్పాటు చేశాడు. అమీన్పూర్ లో మాజీ సీఎం బంధువుతో 400 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడు. శంషాబాద్ లో ఏసీపీగా పనిచేసిన ఓ పోలీస్ అధికారికి అమీర్పేటలో షాపింగ్ కాంప్లెక్స్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. శంషాబాద్ లో పనిచేసిన మరో ఏసీపీకి 10 ఎకరాలకు పైగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్, శివరాంపల్లిలో 1000 గజాల స్థలం, అత్తపూర్ లో 5 ప్లాట్లు, ఆరిమైసమ్మ దగ్గర వెంచర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. తనకు సహకరించిన కింది స్థాయి అధికారులకు యాక్సిలరీ ప్రమోషన్లు చేయించినట్లు నయీంపై ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో 2 ఎకరాల వివాదంలో ఓ అడ్వకేట్ హత్యకు స్కెచ్ గీసి నయీంకు డైరెక్షన్ ఇచ్చాడు ఓ సీఐ. కూకట్పల్లిలో పనిచేసిన ఓ ఏసీపీకి 2 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఎల్బీనగర్ లో పనిచేసిన అధికారికి మలక్పేటలో 2 ఇళ్లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో నయీం పోలీస్ అధికారులకు కలిపి 150 ఎకరాల మామిడి తోట ఉన్నట్లు సమాచారం. ఉన్నత స్థాయిలో ఉన్న 4 పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు నయీంతో కలిసి మక్తల్లో 600 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఓ సెటిల్మెంట్ లో సహకరించిన ఓ పోలీస్ ఉన్నత అధికారి కూతురికి బర్త్డే గిఫ్ట్ గా జూబ్లీహిల్స్ లో 1000 గజాల ఫ్లాట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక సంగారెడ్డిలో 40 ఎకరాల భూ వివాదంలో చార్టెడ్ అకౌంటెంట్ ను హతమార్చిన నయీం ఆ ఇష్యూను సెటిల్ చేసినందుకు ఓ అధికారికి పెద్ద మొత్తంలో డబ్బిచ్చాడని తెలుస్తోంది.